వెల్కమ్ టు మై ఛానల్ గైస్. ఇప్పుడు మనకు టైం వచ్చేసి అరౌండ్ 3:45 సంథింగ్ అయితే అవుతుందన్నమాట. సో మనం ఎర్లీ మార్నింగ్ రైడ్ అయితే స్టార్ట్ చేసాము. సో ఎక్కడికి రైడ్ వెళ్తున్నామంటే నర్సాపూర్ ఫారెస్ట్కి అయితే వెళ్తున్నాము. మనం వచ్చేసి 50+ బైకర్స్తో అయితే వెళ్తున్నాం అన్నమాట. సో చూద్దాం, డెస్టినేషన్కి అయితే వెళ్దాం, మీటప్ పాయింట్కి అయితే వెళ్దాము. ఎంతమంది వచ్చారో, ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చూద్దాం. బాబాయ్ ఎర్లీ మార్నింగ్ చూడండి, రోడ్స్ అన్నీ కూడా చాలా ఖాళీగా ఉన్నాయి, ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు. క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉందన్నమాట. సో వాన అయితే పడట్లేదు, బట్ క్లైమేట్ అయితే చల్లగా ఉంది. ఇక్కడ క్రాస్ చేద్దామంటే అవ్వట్లేదు. సో ఇది ఫ్లైఓవర్, మనకు ఫ్రంట్ ఏమో ఇన్నోవా కార్ ఉందన్నమాట. సో తొందర ఏం లేదు, మెల్లగా వెళ్ళొచ్చు. ఇక్కడ మనమే ఫస్ట్ వెళ్తున్నాం అనుకుంటా, లేదా ఆల్రెడీ ఎవరైనా రైడర్స్ ఆల్రెడీ వచ్చి ఉంటారు. చూద్దాం, మనకు క్రాసింగ్ అయితే అవ్వట్లేదు కాబట్టి నిదానంగానే వెళ్ళి కాస్త మెల్లగా వెళ్దాం. బట్ క్లైమేట్ అయితే బాగుందబ్బా, ఎర్లీ మార్నింగ్ చాలా చల్లగా ఉంది. మనం ఇలా ఎక్కడికైనా ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలా అంటే చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. ఎందుకంటే డాగ్స్ ఉంటాయి, ఎక్కడ ఉంటాయో తెలియదు, ఎక్కడ వెంట పడతాయో తెలియదు. సైడ్స్ ఉంటాయి రోడ్డు పక్కన, అవి ఎప్పుడు ఎగురుతాయో తెలియదు మీదకి. సో చాలా కేర్ఫుల్గా అయితే వెళ్ళాలి చూసుకుంటూ. సరే, మీటర్ పాయింట్కి అయితే వెళ్దాం. మనకైతే ఒకటే స్ట్రైట్ రోడ్ చూపిస్తుంది మ్యాప్స్లో, అయితే వెళ్ళిపోదాం. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో చూడండి, మన బైకర్స్ అంతా కూడా ఇక్కడ ఉన్నారు. చూడండి, ఆల్మోస్ట్ అందరూ వచ్చేసినట్టే ఉన్నారు. బట్ ఇది నేను వెళ్ళినప్పుడు అయితే 3 మెంబర్సే ఉన్నాము. లేట్గా వీడియో తీస్తున్నా, అందరూ వచ్చాక వీడియో పెట్టామన్నమాట. సో చూడండి, ఆల్మోస్ట్ చాలామంది రైడర్స్ అయితే వచ్చారు. సో ఇంకా వెయిట్ చేసేది కూడా ఏం లేదనుకుంటే వెళ్ళిపోవటమే. So Prem will be leading our line. So it's going to be a 1-lane formation. So basic signals you need to follow. He'll be passing the signals. So if lead shows you this, you need to stop your vehicle, slow down and stop your vehicle. Right indicator, left indicator. If lead shows left or right, left towards right, you need to see take the hazard. So if it shows left, take the hazard towards the right. Again, if it shows like this, something is over there, watch out. మనమైతే ఇప్పుడు కదులుతున్నాము. సో ఫస్ట్ అందరం కూడా ఒక లైన్ ఫార్మేట్ అయిపోయి తర్వాత అయితే కదులుదామన్నమాట. చలో, Hi. 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 Bro, hi. స్టార్ట్ చేశాము. మ్యాక్సిమం ఐ విల్ ట్రై టు కవర్ ఆల్మోస్ట్ ఎవ్రీవన్ బికాస్ ఇట్స్ 50+ బైక్స్ అండ్ 60+ రైడర్స్ అయితే ఉన్నారు. సో మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను అందరినీ కవర్ చేయడానికి వీడియోలో. చూద్దాం. ఓకే ఒక 2-3 క్లిప్స్ కవర్ చేసేసి యాడ్ చేస్తే సరిపోతుంది వీడియోలో. బట్ ట్రై అయితే చేస్తున్నా కవర్ చేయడానికి. ఓకే, నైస్. చలో, సింగిల్ లైన్ అయితే వెళ్దాము. సింగిల్ లైన్ ఫార్మేట్ చేసుకుంటూ వెళ్తే నైట్ టైం కదా, సో రోడ్స్ అనేవి కొంచెము హెవీ లేకుండా ఉంటుంది అన్నమాట.
సో మనకి ఇందులో లీడ్స్ ఉన్నారు, స్వీప్స్ ఉన్నారు, మార్షల్స్ ఉన్నారు. లీడ్, మార్షల్, స్వీప్. సో అందరైతే ఉన్నారన్నమాట. సో మనమైతే అందరినీ కవర్ చేసుకుంటూ వెళ్ళిపోదాము. ఈ రైడ్కి వచ్చేసి నేను మార్షల్గా అయితే ఉన్నాను అన్నమాట. సో మనం వచ్చేసి ఇక్కడైతే ఆపుకుందాము, ఎవరైనా క్రాసింగ్ యూటర్న్స్ తీసుకుంటారేమో. సో మన రైడర్స్ అంతా కూడా వెళ్ళిపోయాక మళ్ళీ మనమైతే ఫాలో అప్ చేసుకుందాం. సో గైస్, ఛానల్లో మోటో వ్లాగ్స్ చాలా ఉన్నాయన్నమాట. మీరు వెళ్ళొచ్చు, చూడొచ్చు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనం ఎలా అంటే మోటో వ్లాగ్స్ అంతా కూడా ఇలా వీడియోస్ అన్నీ తీసి ఫైనల్గా అయితే నేను వెళ్ళిన ప్లేస్ మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేస్తా. సో ఇక్కడ ఇంకో మార్షల్ ఆపుకో ఉన్నారనమాట, అక్కడ కూడా ఒక క్రాసింగ్ పాయింట్ ఉందని. సో ఏం చెప్తున్నా, సో ఫైనల్గా అయితే నేను వెళ్ళిన ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేసి అప్లోడ్ చేస్తా అన్నమాట. సో మీరు చూడొచ్చు, ఎక్స్ప్లోరింగ్ చేస్తూ ఉంటా, మోటో వ్లాగ్స్ చేస్తూ ఉంటా గైస్. మరిన్ని వీడియోస్ అయితే చాలా ఉన్నాయి మన ఛానల్లో, వెళ్ళి చూసేయండి. మీరు మ్యాప్స్లో నర్సాపూర్ ఫారెస్ట్ అని కొట్టినా కూడా వస్తుంది అనమాట. మెదక్ డిస్టిక్లో అయితే ఉంటుంది. సో రోడ్స్ అయితే చూడండి ఇలా అయితే ఉన్నాయి. బాబు కుక్కలు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సో బేసిక్గా ఏమైందంటే మన రైడర్ ఒక అతను వచ్చేసి డాగ్ అడ్డొచ్చిందనమాట. సో సడన్గా బ్రేక్ వేసి స్లిప్ అయి కింద పడ్డారు. సో అందుకే చాలామంది రైడర్స్ బ్యాక్ సైడ్ ఆగిపోయి ఉన్నారు. సో కొంతమంది వచ్చేసామన్నమాట. సో చూడండి, ఆల్రెడీ అందరూ వచ్చేసి బైక్స్ అన్నీ కూడా పెట్టేసుకున్నారు ఇక్కడ. సో మనం ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్స్ప్లోరింగ్ అయితే వెళ్ళాలి. సరే చూడండి, ఇక్కడ మనం ఆపుకున్న ప్లేస్. ఇప్పుడైతే ఆఫ్ రోడింగ్ ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము. ఓయ్ ఎన్ని రోడ్లు ఇట్లున్నాయి. సో హిమాలయన్ బైక్స్ అన్నీ కూడా అడ్వెంచర్ బైక్స్ కాబట్టి చక్కగా వెళ్ళిపోతాయి. సో మనది ట్రాక్ బైక్ కాబట్టి కొంచెం మెల్లగా అయితే చూసుకుంటూ వెళ్ళాలి. చూడండి, మన రైడర్స్ అంతా కూడా ఆఫ్ రోడింగ్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. బాబోయ్ మెల్లగా వెళ్ళాలి, స్కిడ్ అయితే మళ్ళీ కింద పడుతుంది. ఓకే, ఇక్కడంతా ఆపుకొని ఉన్నారా? ఓకే ఓకే, ఇక్కడ పెట్టేద్దాం మరి లైన్లో. సో అక్కడ మనకి కాల్ స్లిప్ అయిందనమాట. నాకైతే కాల్ కూడా బెనికింది. బ్రో మెల్లగా 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 రండి, ఇక్కడ స్కిడ్ అవుతుంది. యా, సో మనకు అక్కడ స్కిడ్ అవుతుంది అనమాట. నాకు కాల్ స్లిప్ అవడం వల్ల కొంచెం కాల్ అయితే బెనికినట్టు అనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే పెయిన్ లేదు బ్రో. మెల్లగా 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 ఇక్కడ స్కిడ్ అవుతుంది బాగా, అందుకే మనకి ప్రస్తుతానికి అయితే పెయిన్ లేదు. మరి చూడాల దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో. అక్కడ ఇదంతా కూడా అడ్వెంచర్ ట్రయల్స్ అయితే వేయటానికి వెళ్తున్నాం అన్నమాట. మేము స్కిడ్ అవుతుంది, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తున్నాడు అక్కడ మనకి. సో చూడండి, ప్లేస్ అయితే చూడండి, మొత్తం ఫారెస్ట్ అంతా కూడా చాలా అంటే చాలా అడ్వెంచరిస్టిక్గా ఉంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను నా ఐఫోన్లో జూమ్ ఇన్ చేసి తీస్తున్నా, జూమ్ అవుట్ చేస్తే చూడండి ఎంత జూమ్ అవుట్ అయింది. ఎంత జూమ్ ఇన్ చేస్తే ఎంత క్లియర్గా అని కాదు, బట్ క్లారిటీగా అయితే కనపడుతుంది చూడండి ఆ జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేస్తే. సో అంతా అడ్వెంచరిస్టిక్, అంతా కూడా అడ్వెంచర్ ట్రయల్స్ అయితే వేస్తున్నాము. మస్తు ఎంజాయ్ అయితే చేసామన్నమాట రైడర్స్ అంతా కూడా.
ఇక్కడ మనము వీడియో అయితే తీయమని ఇచ్చాము, అరవింద్ బ్రోకి వీడియో తీస్తున్నారు. బట్ మరి ఓకే, ఈ అడ్వెంచర్ రోడ్ అంతా కూడా చూడండి. మ్యాక్సిమం అందరినీ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఇక్కడ చూడండి, తను కింద పడింది. హైలైట్ ఏంటంటే తను కింద పడింది లేపడానికి వెళ్ళారనమాట మన రైడరు. తను కూడా బైక్ బ్రేక్ వేసుకోవడంలో కింద పడ్డాడు. సో ఎనీవే, ఏమైతే ఏం కాలేదన్నమాట. సో ఇక్కడ నుంచి మన ఫారెస్ట్ అంతా ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తాను, చూసేయండి. సో మీరు ఎప్పుడైనా వెళ్ళాలా అంటే వెళ్ళొచ్చు, అడ్వెంచర్ రైడ్స్ చేసుకోవచ్చు, ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చు, మంచిగా అక్కడ రిలాక్స్ అయి రావచ్చు అనమాట. సో చూసేయండి ఇక్కడ. బాబోయ్, వాన పడడం వల్ల మొత్తం బురద ఉంది, స్కిడ్ అవుతుంది బాగా. మెల్లగా వెళ్ళాలి. ఓకే బాబోయ్, దాటుకున్నాం రా బాబోయ్. ఓకే, మన రైడర్స్ అంతా కూడా చాలా కష్టపడుతున్నారు ఈ మడ్ రోడ్లు. మొత్తం ఇదంతా కూడా అడ్వెంచర్స్ రోడ్లు అనమాట. మనకి ఇక్కడ అడ్వెంచర్ బైక్స్ హిమాలయన్ కానీ, ఎస్డి అడ్వెంచర్ కానీ, లేదు ఎక్స్పల్స్ బైక్ అయితే సూపర్ ఉంటుంది అనమాట ఇలాంటి రోడ్స్లో. బట్ మనము ఆల్మోస్ట్ ఈ రోడ్స్లో ఎఫ్జెడ్ వెళ్ళింది, అపాచీ 160 వెళ్ళింది, క్లాసిక్ 350 వెళ్ళింది, చాలా బైక్స్ అయితే వెళ్ళాయి అనమాట. ఎన్ఎస్ బైక్ కూడా వెళ్ళింది ఇక్కడ. Bro. బేసిక్గా అక్కడ రాళ్ళన్నీ అడ్డున్నాయన్నమాట, నెట్టుతున్నారు. ఒకళ్ళు నెట్టుతున్నారు బైక్ వెళ్ళకపోతే. చూడండి ఆ రాడ్స్ మీకు ఇక్కడ వీడియోలో రాళ్ళు చిన్నగా కనపడవచ్చు, బట్ అక్కడ టైర్లు ఎక్కడానికి కూడా చాలా కష్టం. మనము బ్యాక్ వచ్చి మళ్ళీ ఫ్రంట్ వెళ్ళాల్సి వస్తుంది. సో చూడండి, చాలా కష్టపడుతున్నారు రైడర్స్ అంతా. సో
సో ఎప్పుడు ఖాళీగా ఇంట్లోనే ఎందుకు ఉండడము గైస్, వీకెండ్స్ వచ్చిందిరా అంటే చలో మనం రైడ్స్ వెళ్దాం, ప్లాన్ చేసుకుందాము. మీ దగ్గర 2-వీలర్ ఉందా? సో ఇది వచ్చేసి హైదరాబాద్ కిరాక్ రైడర్స్ క్లబ్ అయితే కండక్ట్ చేసిందనమాట ఈ రైడు. సో మనం త్రూ కిరాక్ రైడర్స్ క్లబ్ ద్వారా అయితే వెళ్ళాము. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉందో అయితే పింగ్ చేయండి, రైడింగ్ గ్రూప్ క్లబ్స్లో అయితే యాడ్ చేద్దాము. చలో ఇలా రైడ్స్ కండక్ట్ చేసినప్పుడు వెళ్ళొచ్చు అన్నమాట. సో మనకు బేసిక్గా ఏంటంటే 2-వీలర్ ఉంటే చాలు ఇలాంటి రైడ్స్కి వెళ్ళొచ్చు. అండ్ ఇంకొకటి, కొన్ని రైడ్స్కి వచ్చేసి రైడింగ్ గేట్స్ అనేది కంపల్సరీ. సో రైడింగ్ గేట్స్ అయితే కంపల్సరీ ఉండాలి. సో రైడింగ్ గేట్స్ అనేవి మనము పర్చేస్ చేయటం చాలా బెటర్. ఎందుకంటే మనం సోలోగా వెళ్ళినా లేదా ఫ్రెండ్స్తో వెళ్ళినా కూడా మన సేఫ్టీ కోసం రైడింగ్ గేట్స్ అనేవి ఉండాలి. బేసిక్గా నాకు ఈ రైడ్లో స్టార్టింగ్లో మీరు చూశారు కదా, అక్కడ కాల్ స్లిప్ అయ్యి కాల్ బెనికింది. దాని ఎఫెక్ట్ నేను రూమ్కి వచ్చాక అసలు 1 డే కాల్ కింద పెట్టలేకపోయా. ఇదంతా కూడా నర్సాపూర్ ఫారెస్ట్ అనమాట. సో ఇదంతా మనము ఆల్మోస్ట్ మొత్తం కాదు, మనం కొన్ని ప్లేసెస్ అక్కడ కనపడుతుంది కదా, మడ్ ప్లేస్ అండ్ అక్కడ రాయల్ ఎంజాయ్ చేసారా వీడియోని చూసి? సో ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మరి లేట్ ఎందుకు, మరిన్ని వ్లాగ్స్ అయితే ఛానల్లో ఉన్నాయి చూసేయచ్చు.